వినాయక చవితి అయిపోయిందండి. దసరా వస్తుంది. మన కోసం 1000 కళ్ళతో మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మనకి ఎక్కువ గౌరవం దక్కుతుందండి. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అమ్మమ్మల్ని, నానమ్మల దగ్గరికి వెళ్ళండి. పిల్లలు, పెద్దలు, కోడళ్ళు, అత్తలు అందరూ కలిసి 2 రోజులు గడిపిన వాళ్ళ జీవితాంతం గుర్తించుకుంటారండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళ ప్రేమ కోసం వాళ్ళు తప్పించిపోతారండి. ఇది మనం ఇచ్చేది వాళ్ళకి గిఫ్ట్ అంటే ఏంటంటే ఒక కాటన్ సీరే పట్టుకెళ్ళండి మీరు. అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ అండి నేను చెప్పదలుచుకున్నాను. అందుకని వెళ్ళండి. మన అత్త మామల్ని వాళ్ళు చిన్న దేవుడిని ఇచ్చేది పూజ చేయమన్నా ఏమో మన ఇంటి విలువైన పని మనం తీసుకుని పూజ చేస్తే వాళ్ళు పొంగిపోతారండి. మనుషులు అంటే ఆనందపడిపోతారండి. అలాంటి స్వీట్ మెమోరీలన్నీ వాళ్ళకి అందించి మీరు హ్యాపీగా బతకండి. మీ భర్త కూడా మిమ్మల్ని అప్పుడు అయ్యో మా అమ్మని అంత అభిమానంగా చూస్తుంది అనుకుంటారు. మన మనసులో ఏమన్నా మన భర్తలు మనల్ని అప్పుడు ఎంతో గౌరవిస్తారు, ప్రేమిస్తారండి. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళటం పిల్లలు ఇక్కడ ఉన్నారంటే యూట్యూబ్లు, ఈ బళ్ళు ఆ బళ్ళు ఎక్కి చాలా వెనకబడిపోతున్నామండి. ఎన్నాటిలోని పిల్లలు కొట్టుకుపోతున్నారండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం అవ్వని పరిస్థితి అండి. ఈ మార్కెటింగ్లు ఆ మార్కెటింగ్లు తప్ప ఇంకేమీ లేవండి ఇక్కడ. అందుకని అయినంత వరకు పిల్లల్ని పల్లెటూరు వాతావరణానికి అలవాటు చేయండి. పాతకాల పద్ధతుల్లో మళ్ళీ కొంచెం పిల్లలు రావాలండి. ఏదండి మార్పండి, అదే రక్తం, అదే ఒళ్ళు, అదే శరీరం అండి. మనం అంటాం జనరేషన్ మార్పు. జనరేషన్ మారలేదండి, మన తత్వాలు మారిపోతున్నాయండి. మన కోసం ఎదురు చూసే తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళండి. 2 రోజులు ఉండి మీరు అభిమానంగా వాళ్ళకి ఉండి పెడితే వాళ్ళు ఎంత ఆనందింతారు. ఆ ముసలి ముఖాలను చూసుకుని మాలాట ముసలిని చూసి మీరు అప్పుడు అనుకోవచ్చండి, అయ్యో నేను ఒక మనిషికి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను మా అత్తగారికి అనేసి. మీ ఆయన్ని కన్నది ఆవిడే కదమ్మా, అప్పుడే కదమ్మా నీకు ఈ జీవితం దొరికింది. ఈ విధంగా ఆలోచించుకుంటే ఎవరి మీద శత్రుత్వం ఉండదండి. అత్త మీద శత్రుత్వం, అత్తయ్యని ఎన్నాళ్ళు చూపించండి, కొన్నాళ్ళు చూపించండి. అమ్మో మా కోళ్ళే మంచిదమ్మా అంటున్నాను నా కొడుకు మీద అప్పుడు. అందుకని ఆ విధంగా వెళ్ళి పొద్దున్న ఒక టీ కప్ పెట్టి ఇచ్చేసారనుకోండి, ఆ తర్వాత పని అంతా ఆవిడే చేసేస్తుందండి సంతోషంతో. అంటే కొండ పిండి కొట్టినంత బలం వచ్చేస్తుందండి. మనం ఇచ్చి చిన్న ఆప్యాయతాళ్ళకి ఇంత పెద్ద దారిని చూపిస్తుందండి. ఈ విధంగా నేను చెప్పదలుచున్నాను. వెనకబడిపోయిన సాంప్రదాయాల్ని, మన హిందూ సాంప్రదాయాలు కాస్కరికి వదులుకోకూడదండి. పిల్లలకి కాస్కరికి వెళ్తుండగా దండం పెడతాం, వచ్చేటప్పుడు మళ్ళీ ఉంగరా కాళ్ళకి దండం పెట్టారా నాన్నమ్మకి, అమ్మమ్మకి, బాబాయ్కి అంటే అవన్నీ పిల్లలు నేర్చుకుంటారు. మీకు కూడా పల్లెటూరులో గౌరవం దక్కుతుందండి. కోళ్ళంటే పలానా కాళ్ళు ఎంత బాగా చూస్తుందంటారండి. ఈ గౌరవ మర్యాదలన్నీ మనం కాపాడుకుందాం హిందూ ధర్మాన్ని అండి. ఇది నేను తెలుసుకున్నాను. తప్పైతే క్షమించండి.